ఓం శ్రీ సాయిరాం. భాగవత కథలు. శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ధృవతారగా వెలిగిన ధ్రువుని కథను శ్రీ సుఖయోగేంద్రుడు వారు పరీక్షిత్ మహారాజుకు తెలియచేశారు. ఉత్తనాపాదుడు అనే రాజుగారికి సురుచి, సునీత అనే ఇద్దరు భార్యలు. సురుచి కొడుకు ఉత్తముడు, సునీత కొడుకు ధ్రువుడు. ఒకరోజు ఉత్తముడు తన తండ్రి తొడ మీద కూర్చుని ఆడుకుంటూ ఉంటే ధ్రువునికి కూడా అలా ఆడుకోవాలని అనిపించింది. తన తండ్రి తొడపై కూర్చుంటే సవితి తల్లి ధ్రువుని క్రిందకు లాగేసి, నీకు నీ తండ్రి తొడ మీద కూర్చునే హక్కు లేదు, పో అని అంది. ధ్రువుడు ఏడుస్తూ తల్లి వద్దకు వెళ్ళగా ఆమె విష్ణు కథలు వినిపించి ధ్రువుని మనస్సు విష్ణువు మీదకు మళ్లించింది. ధ్రువుడు తపస్సుకు బయలుదేరగా దారిలో నారదుడు కలిసి ధ్రువుడి దృఢ భక్తికి సంతసించి అష్టాక్షరీ మంత్రం ఉపదేశించాడు. ధ్రువుడు యమునా తీరము చేరి తపస్సు చేయగా ఆనందించిన విష్ణువు లక్ష్మీ సమేతంగా వచ్చి ధ్రువుని కోరిక తెలుసుకుని వారి తొడపై కూర్చుండబెట్టుకుని లాలించి, నాయనా ధ్రువ, ఇంక నువ్వు ఇంటికి వెళ్ళి రాజుగా రాజ్యం పాలించి కాలాంతరంలో సూర్యచంద్రులకి నక్షత్రాలకి అన్నిటికీ పైన కాంతిమండల రూపంలో అత్యున్నత స్థానంలో ప్రకాశిస్తావు అని వరము ఇచ్చాడు. కాలాంతరంలో ఆ ధ్రువుడే అన్ని మండలాలకు పైన ధృవతారగా ధ్రువమండలంగా మారి ఈనాటికి ప్రకాశిస్తూ ఉన్నాడు. జై సాయిరాం.